తెలియజేస్తున్నాము. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ మీటింగ్ని కొనసాగిద్దాము. మాస్టర్ గారు బాబు ఆ స్పీకర్ కొంచెం అటు ఇప్పండి అమ్మా. అటు ఇది బాక్స్ కొంచెం ఇటు కొంచెం ఇటువైపు కూర్చోండి. జరగండి అటు 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 ఆ చైర్లు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ చైర్ అట్లా మీరు కానండి మాస్టర్ గారు బాబు స్త్రీల మాటలు ఇటువైపు కూర్చోండి, పురుషులు ఇటువైపు కూర్చోండి. బాబు వాలంటీర్లు ఎందుకు అక్కడ బయట పడ్డారు, లోపల రావాలి మీటింగ్లోకి. చేయండి అమ్మా కాదండి అట్లా మీరు కానండి మాస్టర్ గారు మ్యూజిక్ వాళ్ళు ఇక్కడ మ్యూజిక్ వాళ్ళు చెప్పాలి. మ్యూజిక్ ఇక్కడ పవర్ అంతా పాస్ చేయండి. మ్యూజిక్ వాళ్ళది ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ అక్కడ పెట్టుకోండి. వీడియో 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 ఇక్కడ లైవ్ వెళ్తుందా ఫేస్బుక్. ఓకే మీకు కానీ ఒక్క నిమిషం మనము సీరియస్గా ఒక ఆయన తీసుకున్నాము. ఆయన వచ్చారు చెప్తామని. నాకు కానీ పాస్ గారికి కానీ మీటింగ్ పెట్టకముందుకు ఒక ఆయన గుర్తుకు వచ్చారు. ఆయన ఈరోజు మన ముందుకు వచ్చారు. ఒకసారి కరతార దోమలో ఒకసారి చప్పట్లు కొడితే ఆయనని కలుగుతాం. మాస్టర్ గారు ఇప్పుడే వచ్చారు అందరూ. కాసేపు అవుతే వెళ్ళిపోతారు కానుకలు పడలేదు. ఏంటయ్యా ఇంకా స్టార్టింగ్ అప్పుడే కానుకలు అంటున్నావు. మీకు తెలియలేదు మాస్టర్ గారు. పోయినసారి ఇట్లా ఏది వచ్చే కానుకలను పోయే నేను చెప్తాను ఆగండి. వాలంటీర్ల ముందరికి రావాలమ్మా. కానుకలు పడ్డండి. మీరు పాట పాడండి మాస్టర్. నేను పాడే పాటకు గాత్రం నా యేసే. తర్వాతి రోజు వాక్యంలో వద్దాం. ఈరోజు మన రమేష్ గారు దేవుల్లో నిద్రించారు. అందుకోసం మన ఇర్మియా గారు వచ్చి ఒక చిన్న ప్రార్థన ఒక చిన్న పాట పాడాలని కోరుచున్నాం. రమేష్ గారు ఈరోజు మన రమేష్ గారు మరణించారు. మరి ఆయన ఎంతో స్నేహంగా ఉన్నట్టు ఆయన ఈరోజు మన మధ్యలో లేదంటే మనసు ఒప్పుకోవడం లేదు. చాలా బాధగా ఉంది. దేవుడు చేసిన వాటిని మనం తారుమారు చేయలేం కాబట్టి ఒక చిన్న వాక్యం చదువుకొని దీన్ని ముందుకు నడిపిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత పుత్రుడు తన తల్లిని విడిచి భార్యను హత్తుకొను. ఏమని మాట్లాడు? ఏంటయ్యా ఇది చదువుతున్నావు? వేరే చదువు. చదవద్దా? చదవద్దు. క్షమించండి, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే పిల్లల్లో. వేరే వాక్యం చదువుతున్నాం. బాలుడు నడవలసినట్లు తనకు నేర్చుము. ఏమైంది మాట్లాడు? చదవద్దు, వెళ్ళు వెళ్ళు. ఎందుకు ఇది చదవద్దు, వెళ్ళయ్యా. తర్వాత రోజు నెక్స్ట్ మరొక ప్రోగ్రామ్ చాలా సంతోషంగా ఉంది ఈ పెళ్లి వేడుకకు వచ్చినందుకు. అందువల్ల మన ఇర్మియా గారు వచ్చి ఒక చిన్న పాట పాడాలని కోరుచున్నాను. ఇర్మియా గారు చాలా సంతోషంగా ఉంది ఈ పెళ్లి వేడుకకు వచ్చినందుకు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరఫున చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న పాట పాడుకొని దీన్ని ముందుకు నడిపిద్దాం. బాబు మ్యూజిక్ ఇష్టం వాళ్ళు రెడీ ఉన్నారా?
పాపుల సభలో నిలిచి నేను అయ్యా. సిలువ వేయమని అదచితినే ఇరుగ వరకు వేలనతో ఎన్నో ఇది కాదయ్యా, వేరే నడిపి పాడు. ఓ నిన్ను నడిపించి కాచమని నా కొరకు ఏమని మాట్లాడు ఏంటయ్యా ఈ పాట పాడుతున్నావు? వేరే పాట పాడు. ఎంత మంచి పాట తెలుసా ఇది ట్రెండింగ్ లో ఉన్న పాట ట్రెండింగ్ లో ఉన్న పాట అయినా ఏ పాట అయినా సందర్భాన్ని బట్టి పాడాలి. క్షమించండి మీ ఇష్టంలో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంట వేరే పాట పాడుతున్నాం చేసుకున్న పాపం బ్రతుకంతా నింపెను శాపం కన్నదాని కోసం ఊహించని పరిణామం పిడుగులు విసిరే వెరుగు తీగవై గూడుని కదమ్మా అయిపోయిన నీకు దారి చూపదమ్మా అమ్మా అమ్మా ఏమైంది మాస్టర్ గారు ఎందుకు వంట చేసినారు సందర్భాన్ని బట్టి పాడాలయ్యా. ఏం పాడుతున్నావు నువ్వు? ఇంత మంచి పాట తెలుసా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న పాట ఇది యూత్ ఫేవరెట్ పాట ఎంత మంచి పాట యూత్ ఫేవరెట్ పాట అయినా సందర్భాన్ని బట్టే పాడాలి. ఓకే, వెళ్ళు వెళ్ళు. సారీ అయ్యా, ఒక చిన్న mistake జరిగింది. వాక్యంలోకి వద్దాం. మరలా నెక్స్ట్ డే బర్త్డే పార్టీ ఈ చిన్ని బర్త్డే